ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల అనంతరం ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లడం దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల తదనంతర పరిణామాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? నాగార్జున, ఆయన చెంచిల్గూడ జైలు నుంచి 6:40కి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ నుంచి బయలుదేరి అతని మామ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ అక్కడ చెంచిల్గూడ జైలుకి వచ్చి ఆయన్ని తీసుకొని నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళారు. కొంతసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసులో ముందుగా అంటే నిన్న అరెస్టు చేసిన తర్వాత జైల్లో మధ్యంతర బెయిల్ వచ్చినా సరే ఆ బెయిల్ ని అంటే వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆర్డర్ ప్రకారం విడుదల చేయాల్సి ఉన్నా గానీ అతను విడుదల చేయకుండా దీని మీద ఇల్లీగల్ గా ఉంచారని చెప్పేసి అని ఆ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీన్ని హైకోర్టులో ప్రస్తావిస్తామనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఆయనతో పాటు ఉదయం అల్లు అర్జున్ తో పాటుగా ఉదయం ఈ కేసులో A1, A2గా ఉన్నటువంటి రామరెడ్డి ఇద్దరు కూడా అతనితో పాటుగా విడుదలయ్యారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి కేసులో A1, A2లుగా ఈ ఇద్దరు యజమానులు ఉన్నారు. ఆ యజమానులు ఇద్దరు కూడా రిలీజ్ అయ్యారు. అనంతరం వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ మాత్రం వెనుక నుంచి మీడియాని అటెన్షన్ డైవర్ట్ చేసి పోలీసులు అటు జైలు అధికారులు పోలీసులు కూడా అక్కడి నుంచి ఎస్కాట్ వాహనం ద్వారా అక్కడికి తీసుకువెళ్లారు. అతను కొద్దిసేపు క్రితం అక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అతని మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడతారనే అంటే విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నగా దీని మీద వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి దీని మీద మాట్లాడతారో దీని మీద చూడాల్సి ఉంది. వాళ్ళు ఇప్పుడు స్పష్టమైనటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి నిన్న అరెస్టుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన ఈ కేసులో అతని ప్రమేయం లేకపోయినా మేము వస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పినా కూడా ఇల్లీగల్ గా తమను అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా ఆయన అడ్వకేట్ తెలపడం జరిగింది. నిన్న కోర్టులో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. దాంతో పాటుగా ఆ రోజు జరిగినటువంటి ఘటనకి అల్లు అర్జున్కి సంబంధం లేదు. ముందస్తుగానే ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోమని సంధ్య థియేటర్ ద్వారా మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము. కానీ అల్లు అర్జున్ వచ్చినటువంటి సమయంలో అంటే ఈ విషయాన్ని ముందుగానే దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోలేని విషయాన్ని కూడా ప్రస్తావించారు. దాంతో పాటు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అల్లు అర్జున్ తో పాటుగా ఈ కేసులో అతనికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు పెట్టినటువంటి కేసులో ఆయన వచ్చిన సమయంలో అంటే ఆ రోజు రాత్రి 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో చూడడానికి ఆయన సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి ప్రాంతంలో ఒకసారిగా ఆయన సన్ రూఫ్ నుంచి ప్రేక్షకులకి అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఒకసారిగా వాళ్ళంతా అల్లు అర్జున్ కారు వైపు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాళ్ళందరినీ తోసివేసిన సమయంలో ఒకసారిగా అక్కడ పోలీసులు తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. పోలీసులు వాళ్ళందరినీ పక్కనకి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ లోపలనే అక్కడ ఉన్నటువంటి రేవతి అనేటువంటి మహిళ మృతి చెందడం, తొక్కిసలాట జరిగి మృతి చెందడం, మరొక వాళ్ళ కుమారుడు ఇంటేజ్ గాయపడడం, ఆసుపత్రి చికిత్స పొందడం, ఈ మొత్తం విషయం మీద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 18 మంది నిందితులు చేర్చారు. అందులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. సో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అతనికి ఉంది. తర్వాత అది సంబంధించిన విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు మొన్న 8వ తేదీన ముగ్గురిని 8వ తేదీన ముగ్గురిని అరెస్ట్ చేశారు. తర్వాత నిన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మొత్తం ఈ అరెస్టులకు సంబంధించిన 6గురిని ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరొక 8 మంది పరారీలో ఉన్నట్లు వాళ్ళు పేర్కొన్నారు. సో ఓవరాల్ గా చూడాలి దీనికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తారు. నిన్న ఇల్లీగల్ అతను అరెస్టుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, నిన్న కోర్టు జైలు నుంచి అతన్ని విడుదల చేయకపోయిన విషయం పైన కూడా లీగల్ గా ఫైట్ చేస్తామని అల్లు అర్జున్ తరపు అడ్వకేట్
స్పష్టం చేశారు. కాబట్టి దీనిపైన విచారణ ఏ విధంగా జరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. తర్వాత నివాసానికి కొద్దిసేపు తర్వాత ఆయన నివాసానికి చేరుకునే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ సంబంధించినటువంటి సహచరులు చెప్తున్నారు. సో ఈ కేసులో చిక్కడపల్లి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ప్రస్తుతం మరోవైపు సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యం కూడా మైత్రి మూవీస్ వాళ్ళు తమ నుంచి ఆ 2 రోజుల పాటు మాకు ఈ థియేటర్ ని తీసుకున్నారు, థియేటర్ షో ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి షోని తీసుకున్నారు. దానికి మేము పోలీసులు మా దగ్గర షో అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు అందించాము. వాళ్ళు వస్తున్న విషయాన్ని కూడా ఒకటి విషయం చెప్పామని వాళ్ళు చెప్తున్నారు. అదే విషయాన్ని వాళ్ళు ఆ విషయంపై వాళ్ళు కోర్టుకు వెళ్లారు. దాంతో పాటు అల్లు అర్జున్ కూడా ఈ ఘటనపై నాకు సంబంధం లేదని క్వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ కొట్టివేసిన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఈ కేసులో హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 4 వారాల పాటు అంటే జనవరి 21 వరకు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ లో భాగంగా తర్వాత విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన నిన్న జరిగినటువంటి పరిణామాలు బెయిల్ కాపీ అంటే ఆర్డర్ కాపీ వచ్చినా సరే రాత్రి లేట్ నైట్ వరకు ఉండడంతో జైలు అధికారులు విడుదల చేయలేదు. అయితే దీన్ని ఇల్లీగల్ గా ఉంచారు. దీంట్లో దాంట్లో వెంటనే ఇమీడియట్ గా రిలీజ్ చేయాలనే విషయం ఉన్నా సరే విడుదల చేయలేదనే విషయాన్ని వాళ్ళు కోర్టులో ప్రస్తావిస్తారని ఇంతకు ముందు అడ్వకేట్ మాట్లాడిన విషయంలో మనం చూడొచ్చు. ఈ విషయాన్ని కూడా లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ కేసులో ఒకవైపు పోలీసుల దర్యాప్తు, మరోవైపు కోర్టు సంబంధించినటువంటి విషయాలపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. తర్వాత ఈ విచారణ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ కేసులో 18 మంది నిందితుల్లో మరొక 8 మంది పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం సంధ్య థియేటర్ మొత్తం 8 మంది యజమానులు ఉన్నారు. అందులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక 5 మందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఉదయం 6:40 సెంజిల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చెప్తున్నా అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి ఆయన వెళ్లారు. తర్వాత దీనిపైన ఏమైనా ప్రెస్ నోట్ విడుదల చేస్తారా లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెడతారా వేచి చూడాల్సి. ధన్యవాదాలు నాగార్జున.